బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. క్లాస్ రూమ్లోని గుండెపోటుతో పడిపోయింది ఆ విద్యార్థిని. వెంటనే హాస్పిటల్కి తరలించారు స్కూల్ సిబ్బంది. గుండెపోటుతో బాలిక మరణించిందని తెలిపారు వైద్యులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ టీచర్ క్లాస్ చెప్తున్న తరుణంలో ఆ విద్యార్థిని అలాగే చూస్తూ ఉంది. అలాగే చూస్తూనే క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, చదువుకోండి. ఆ విద్యార్థిని కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. అరౌండ్ 9:45 10 గంటల ఆ ప్రాంతంలో. ఆ తర్వాత మీరు చూస్తే కనుక అక్కడ కాస్త కదిలింది. 9:45 ప్రాంతంలో కాస్త కదిలింది. కానీ ఆ విజువల్ని మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కొన్ని రెస్ట్రిక్షన్స్కి కట్టుబడి ఉండాలి కాబట్టి ఆ దృశ్యం మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆ కుప్పకూలిపోయింది ఆ మహిళ, ఆ విద్యార్థిని, ఆ బాలిక. సో ఈ క్రమంలో మీరు చూస్తే అదిగోండి, అలా ఒక్కసారిగా పడిపోయిన తర్వాత వెంటనే అక్కడ స్కూల్లో ఉన్న ఆ తోటి విద్యార్థులు అలాగే ఆ టీచర్ కూడా రియాక్ట్ అయ్యారు. కూర్చోబెట్టి తన లేపే ప్రయత్నం చేశారు. అయితే ఆ గుండెపోటే కారణం అంటూ కూడా వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వెంటనే సిపిఆర్ అందించే ప్రయత్నం చేశారు అక్కడ వాళ్ళు. బహుశా సిపిఆర్ అందించే ప్రయత్నం కింద భావించాలి. ఒకసారి మీరు చూస్తే కనుక వెంటనే వాళ్ళు సిపిఆర్ అందించే ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు తనని కాపాడే ప్రయత్నం చేశారు తోటి విద్యార్థులు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఈ ఘటన షాకింగ్గా మారింది. అసలు ఏం జరిగింది, అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఇందుకే ఏం జరిగింది? ఆ విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, గుండెపోటు అంటూ కూడా చెప్తున్న సందర్భం. అసలు ఏం జరిగింది ప్రకాష్? నా మాట వినిపిస్తోందా? ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి అలాగే స్త్రీ సంవత్సరాలు తానైతే స్కూల్లో క్లాస్ జరుగుతున్న ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి కూడా తన గృహపతి పడిపోయింది. అలా అతిథిగా కనుక్కుని భావించారు. అక్కడ ఒక్కసారిగా చూసేసరికి తన నుండి ఎటువంటి స్పష్టం లేకపోతే వెంటనే హాస్పిటల్ ప్రకాష్, ఒక్కసారి మేము లైన్లో ప్రయత్నం చేయండి. చిన్న ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. అరౌండ్ 9:45 9:46కి అంటే 9:46 ప్రాంతంలోని ఆ బాలికకు కాస్త ఇబ్బంది అనిపించింది. మీరు చూస్తుంటే తను కూర్చుని ఉంది, కానీ అటు ఇటు కదులుతోంది. కాస్త అన్కంఫర్టబుల్గానే ఫీల్ అయినట్టుంది బహుశా. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోని, ఇంకా చెప్పాలంటే కొన్ని సెకండ్ల వ్యవధిలోని ఆ తర్వాత కుప్పకూలిపోయింది. పక్కకల ఒరిగిపోయింది, కింద పడిపోయింది. ఆ పడిపోయిన వెంటనే అక్కడున్న స్టూడెంట్స్, తోటి విద్యార్థులు, అలాగే అక్కడ ఆ క్లాస్ టీచర్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె లేపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తోటి విద్యార్థులు వెళ్ళి మిగిలిన వాళ్ళకి పిలుచుకొచ్చిన తర్వాత ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకుని అక్కడి నుంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తరలించారు అమ్మాయిని. అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె ఒకసారికి ఇక లేదు అనే వార్త ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం నింపింది. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. క్లాస్ రూమ్లోని గుండెపోటుతో పడిపోయింది ఆ విద్యార్థిని. వెంటనే హాస్పిటల్కి తరలించారు స్కూల్ సిబ్బంది. గుండెపోటుతో బాలిక మరణించిందని చెప్పి ఆ వైద్యులు చెప్పడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడికి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడికి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మరి కాసేపట్లో లైవ్లోకి అందుబాటులోకి వచ్చి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు ప్రకాష్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. అదేంటిది, రోజు మాతో ఆడుతూ పాడుతూ సరదాగానే ఉండి అమ్మాయి కలిసి చదువుకునే వాళ్ళం ఒక్కసారిగా అలా కుప్పకూలిపోవడం ఏంటి?
10వ తరగతి స్టూడెంట్కి ఇటువంటి ఘటన జరిగితే పరిస్థితి ఏంటి? గుండెపోటు అంటే సాధారణంగా ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాస్త వయసు పైబడినప్పుడు వచ్చే ఒక సమస్యగా చూసేవాళ్ళం. కానీ వచ్చే 30 ఏళ్ళకి వచ్చేస్తుంది, 10 ఏళ్ళ వాళ్ళకి వస్తుంది. అసలు ఏం జరిగింది ఈ అమ్మాయి విషయంలో అనేది, ఈ బాలిక విషయంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ఏం జరిగింది ప్రకాష్? ఎగ్జాక్ట్గా ఎందుకు ఆ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది? ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా? ఆ కుటుంబం ఏముంటుందా? అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పండి. సచిన్, ఇది చాలా దురదృష్టకర సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇది ఎవరు కూడా ఊహించని సంఘటన. అలాగే క్లాస్ జరుగుతుంది, అలాగే టీచర్ పాఠాలు చెప్తున్నారు, బోర్డు మీద పాఠాలు చెప్తున్న నేపథ్యంలోనే ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే బెంచ్ మీద కూర్చొని ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్లో రామచంద్రపురంలో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా షాక్ గురి చేస్తుంది. ఒక క్లాస్ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి 10వ తరగతి చదువుతున్నటువంటి సిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి ఘటనతో అందరూ కూడా తను అపస్మార స్థితిలో ఒక సృహ తప్పి కోల్పోయింది. మధ్యాహ్నం అలేజీగా ఉంది, భోజనం సరిగా చేయక ఈ విధంగా జరిగి ఉండొచ్చని కూడా మొదటగా భావించారు. కానీ తనైతే ఇంకా ఆ తిరిగి రాని లోకాలకు పోయింది. తనకి వచ్చింది సృహ తప్పు కోల్పోయింది కాదు, కానీ తనకి హార్ట్ అటాక్ వచ్చి ఈ విధంగా 10వ తరగతి బాలికి ఈ విధంగా సిరి చనిపోయిందనే వార్త మొత్తం అందరూ కూడా షాక్ గురి చేసింది. 10వ తరగతి అంటే బాగా ఎక్కువగా ఉన్నటువంటి వయసులో ఉన్న పెద్ద వయసు ఉన్న ఈ విధంగా హార్ట్ అటాక్ స్ట్రోక్ గురయ్యారంటే అందరూ కూడా సాధారణ విషయం. కానీ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఈ విధంగా మృత్యువాత పడడంపై అందరూ కూడా షాక్ గురయ్యారు. వెంటనే తనని ముఠాముఠిన దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి తరలించినప్పటికీ అప్పటికే తను ఈ యొక్క చనిపోయినట్టుగా కూడా నిర్ధారించారు. ఎందుకంటే తను ఒక్కసారిగా మనం చూసాం, అందులో కూర్చుని ఉండడం, పక్కన ఉన్నటువంటి తోటి విద్యార్థితో మాట్లాడుతూ అలాగే తనను ఒక్కసారిగా కింద పడిపోయినటువంటి దృశ్యాలు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ పైకి లేపే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ విద్యార్థి సృహ కోల్పోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే ఇప్పుడైతే అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు. తనకి వచ్చింది ఆ గుండెపోటుగా వచ్చి చనిపోయిందనే ఒక వార్త విని అందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. తను ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండేది, చదువులో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది, కానీ ఎందుకు ఈ విధంగా వచ్చిందనేది కూడా వైద్యులు కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు కాదు, అలాగని ఆ దగ్గరలో 10th క్లాస్ పరీక్షలు కూడా లేవు. కానీ ఎప్పటిలాగే స్కూల్లో జరిగేటువంటి క్లాసులు జరుగుతున్నాయి, ఎప్పటిలాగే ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కూడా బోధిస్తున్నారు. కానీ ఈ విధంగా ఎందుకు జరిగిందనేది కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు అయితే చేరుకున్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నప్పటికీ తనకు ఈ విధంగా గుండెపోటు వచ్చి మరణించిందనే వార్త అయితే మాత్రం అందరినీ కూడా షాక్ గురి చేసిందని చెప్పాల్సి వచ్చింది. ఈ యొక్క దీనిపై మరి విచారణ అయితే చేపడుతున్నారు. తను ప్రధానంగా చూసుకుంటే స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ యొక్క స్కూల్ యాజమాన్యం నుంచి కూడా ఆ స్కూల్ నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఒత్తిళ్ళకి అధిక హోంవర్క్ కానీ అధికంగా ఏదన్నా తనకి వర్క్ ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా ప్రెజర్ ఉందా అనేది కోణంలో కూడా పక్కన విచారణ అయితే చేపడుతున్నారని మనం చెప్పాలి. మరి తను ఈ విధంగా జరిగినటువంటి ఘటనపై అందరూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. సచిన్, రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటన మరి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థిని ఆ విశ్వాస్ మీరు చూడడం జరుగుతోంది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం నెలకొంది. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. క్లాస్ రూమ్లోని హార్ట్ స్ట్రోక్తో పడిపోయింది ఆ బాలిక. వెంటనే హాస్పిటల్కి తరలించారు స్కూల్ సిబ్బంది. గుండెపోటుతో బాలిక మరణించిందని తెలిపారు వైద్యులు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఆ ప్రాంతంలో షాకింగ్ ఎందుకంటే అందరూ ఒక్కసారిగా ఏమైంది, 10 ఏళ్ల బాలికకు గుండెపోట. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తిగా విచారణ చేయడం జరుగుతోంది. ఏ కారణాలు ప్రభావితం చేశాయి, 10వ తరగతి చదువుతున్న బాలికకు గుండెపోటు అనగానే ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై
అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.